యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. దయచేసి ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్, ఒక విశ్వసనీయ సమాచారం అయితే సర్క్యులేట్ అవుతా ఉంది. ఈ యొక్క 3 రోజులలో కేటీఆర్కు నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసే అవకాశాలు అయితే క్లియర్గా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కుటుంబం పూర్తిగా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కుటుంబం అలాగే కొంతమంది ఇదే సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రులు కూడా వాళ్ళ హస్తం ఉన్నట్టు ఇదైతే సమాచారం అయితే బయటకు వచ్చింది. కొంత విశ్వసనీయ సమాచారం, నమ్మదగిన సమాచారం వచ్చింది. సో ఈ 2-3 రోజులలో నోటీసులు ఇచ్చి కేటీఆర్ను అదుపులోకి తీసుకునే అవకాశాలు అయితే, అరెస్ట్ చేసే అవకాశాలు అయితే క్లియర్గా కనబడతా ఉన్నాయి. సో కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి ఖచ్చితంగా. ఇప్పటి వరకు కూడా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఎవరెవరి ఫోన్లు ట్యాపింగ్ అయినాయి అనే అంశాలు అయితే ఇప్పటి వరకు అయితే బట్టబయలు చేయలే. ఎవరెవరి ఫోన్లు ట్యాపింగ్లు అయినాయి, ఎందుకంటే ఎవరెవరి ఫోన్లు ట్యాపింగ్ అయినాయి, ఎవరు చేసినంటే వాళ్ళు కూడా కేసులు పెట్టే అవకాశాలు ఉంటాయి. సో వాళ్ళ తరపు నుంచి కూడా వ్యక్తిగతంగా కేసులు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అలాగే మొట్టమొదటి బాధితుడు ఈటల రాజేందర్ అన్న, అలాగే భారతీయ జనతా పార్టీలో బండి సంజయ్ గారు, ధర్మపురి అరవింద్ గారు, వీళ్ళందరి ఫోన్లు కూడా ట్యాప్ అయినాయి. అలాగే ఎర్రబెల్లి ప్రదీప్ రావుది కూడా ట్యాప్ చేసినట్టు కూడా సమాచారం అవుతున్నది. సో చాలామంది బీజేపీ నేతలై, అలాగే ఇక్కడ ఉన్న హన్మకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ ఫోన్ కూడా ట్యాప్ అయినట్టయితే సమాచారం అయితే ఉన్నది. సో అనుమానాలు అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు వాళ్ళు. చాలామంది ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది భారతీయ జనతా పార్టీ నాయకుల ఫోన్లు కూడా ట్యాప్ చేసిర్రు. అలాగే వీళ్ళు కొంతమంది జడ్జీల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్లయితే కొన్ని పేపర్లలో వార్తలు వచ్చినాయి. సో దాని కారణంగా దీన్ని సిబిఐకి అప్పచెప్పాలంటే ఇప్పటి వరకు కూడా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం సిబిఐకి అప్పచెప్పలే ఈ కేసును. ఏది ఏమైనప్పటికీ ఈ కేటీఆర్ను అలాగే ఇంకా కొంతమంది మాజీ మంత్రులను, ఇదే సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రులను కూడా నోటీసులు ఇచ్చి 2-3 రోజులలో, అంటే బుధవారం బేస్తవారం కల్లా కూడా అదుపులోకి తీసుకునే అవకాశాలు అయితే క్లియర్గా కనబడతా ఉన్నాయి. దానికోసమే కొత్త పబ్లిక్ ప్రాసిక్యూటర్ను ప్రభుత్వం నియమించింది దానికోసమే. ఎందుకంటే లీగల్ ఒపీనియన్ అనేది దానికి చాలా ఇంపార్టెంట్, దానికి చాలా అవసరం. ఎందుకంటే వీళ్ళు రేపు పొద్దున మళ్ళీ న్యాయ పోరాటం చేసినా కూడా ఇబ్బంది కాకుండా, అంటే గవర్నమెంట్కి ఇబ్బంది కాకుండా న్యాయ పోరాటం చేసినా, అంటే న్యాయ పోరాటం అంటే వీళ్ళు చేసేది అన్యాయ పోరాటమే ఉంటుంది. కేసీఆర్ కొడుకు, బిడ్డ, అల్లుడు అందరు చేసేది అంతా అన్యాయ పోరాటమే అది. సో వాళ్ళు చేసే అన్యాయ పోరాటంతో ప్రభుత్వానికి ఏమి ఇబ్బంది కాకుండా కొత్త పీపీని కూడా నియమించుకున్నట్లయితే మనకైతే వార్త అయితే వచ్చింది. సో మొత్తానికైతే ఎట్టకేలకైతే కేసీఆర్ ఫ్యామిలీని లోపడేయడం కోసమే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసులో మొట్టమొదటిగా నోటీసులు ఎవరికి ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆలోచనలో పడ్డది. ఏది ఏమైనప్పటికీ బుధా బేస్తవారాలలో ఖచ్చితంగా కేసీఆర్ అలాగే ఇదే సామాజిక వర్గానికి చెందిన కొంతమంది మాజీ మంత్రులకు నోటీసులు ఇచ్చి పోలీసులు నోటీసులు ఇచ్చేసి పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశాలు అయితే క్లియర్గా కనబడుతున్నాయి. దయచేసి ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే 10 మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్.